వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీకు మోగ్లీ క్యారెక్టర్ గుర్తుందండి? బాబా ఫేవరెట్ క్యారెక్టర్ నాకు. అవునండి, సెన్సేషనల్ క్యారెక్టర్ అది మాత్రం. మనకి నేను ఇప్పటికీ చూస్తాను జయ. జంగిల్ బుక్ కార్టూన్ వచ్చినా చూస్తాను, సినిమా వచ్చినా చూస్తాను. అడవి మనుషులు, అడవిలో ఉండటం, అసలు వాడి చేష్టలు. కానీ ఇప్పుడు పిల్లలు చూడట్లేదు రమగారు. ఇప్పుడు పిల్లలు చూసేవి వీళ్ళంతా ఈ సూపర్ హీరోస్ చూస్తున్నారు కదా జయ. ఇప్పుడు పిల్లలంతా కత్తులు, కటార్లు, ఏవో రకరకాల ఆయుధాలు, వాడికి నుంచి అక్కడికి ఎగిరి వెళ్ళిపోవడం, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇంకేదో మ్యాన్ చూస్తున్నారు. ఏమో మరి ఇప్పటి పిల్లలు అంటే మేము మొగలికి ఎగిలి చూస్తాము. అదేంటి టామ్ అండ్ జెర్రీ కూడా చూస్తాను నేను. టామ్ అండ్ జెర్రీ నేను కూడా చూస్తాను. చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు కూడా బాగా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి అవి. అంటే ఎవర్ గ్రీన్. కానీ అడవిలో తిరగటం, అడవిలో ఉండటం, అసలు భాష రాకపోవటం, అదే ఇలాంటి మనుషులు ఉన్నారంటారా రమ్మగారు? ఎవరో ఉండే ఉంటారు. అప్పుడు ఎవరో దొరికే తోడేలు మనిషి అలాంటివి చెప్పేవాళ్ళుగా. ఇప్పుడు ఎలా ఉన్నారు? మన వాళ్ళు కూడా ఏదో ఒక సినిమా తీసినట్టున్నారు, అడవి దొంగ ఏదో సినిమా, ఏవో అట్లా. తర్వాత ఉంటే ఉండుండొచ్చు, జరిగితే జరిగి ఉండొచ్చు. మనము అడాప్ట్ అయిపోతారు కదా, ఎవరు ఎక్కడికి వెళ్తే ఎక్కడ బతికితే అక్కడ పద్ధతుల ప్రకారం ఉంటారు అంతే. చందమామలో కూడా ఉంది అరణ్యపరమని ఈ మోగ్లీ కథ. 60s లో చందమామలో కూడా వేశారు ఇట్లా అడవి మనిషి. ఇదే కదా జంగిల్ బుక్కే. అవునా? అంత పాతది కదా అది. మనం వీడియోగా మన కార్టూన్ గా తర్వాత వచ్చింది, దానికి బేసిక్ బుక్ ఉంది, స్టోరీ ఉంది, దాని తెలుగులో కూడా రాశారు. అరణ్య పురాణం ఆ కథ పేరు. అరణ్య పురాణం అంటే సేమ్ మొగ్లీ స్టోరీయే. వాడి జంతువులతో ఉండటము, అందులో పులి, షేర్ ఖాన్ అవన్నీ ఉంటాయి. మామూలు కథే మొత్తం అదే. అలాంటిది ఒక కథ ఉంది మన దగ్గర, చెప్పండి. అటు ఇటుగా ఉన్నది. ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజ్యం అంతా అరణ్యాలుగా, ఎక్కువగా చెట్లు, అడవులు, మధ్యలో చిన్న చిన్న కుగ్రామాలు అలా ఉండేది. అలాంటి ఒక కుగ్రామంలో భార్యాభర్త ఉండేవాళ్ళు. చాలా కాలం వాళ్ళకి పిల్లలు పుట్ల. ఆ ఊళ్ళో ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టకి రోజు దండం పెట్టి ప్రదక్షిణ చేయగా 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 ఎప్పటికో ఒక పిల్లాడు పుట్టారు. పుడితే వాడికి నాగులు అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళు అరణ్యంలో పనులంటే ఏముందా, కట్లు కొట్టటాలు, ఏమో మొక్కలు సేకరించటాలు, గింజలు సేకరించుకోవటాలు, దుంపలు తెచ్చుకోవటాలు ఉండేది. ఇప్పట్లాగా పిల్లల్ని ఎవరో ఇంటి దగ్గర ఒకళ్ళు కాపాడాలి, మనం వీళ్ళ అడవిలో ఆ ధోరణి ఉండేది కాదు. డే 1 డే 2 నుంచి పిల్లాడిని చంకలో వేసుకుని వెళ్ళిపోవడమే అడవుల్లోకి. అట్టకే పని చేసుకునేవాళ్ళు. పిల్లవాడికి అడవిలో తిరగటం అలవాటైంది. వాడికో ఏడనర్థం అలా వచ్చేసరికి వాడు ప్రతి జంతువుని గుర్తుపట్టేవాడు. 1-2 ఏళ్ళు వచ్చేసరికి హాయిగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అన్ని జంతువులు ఇవి తెలుసు, పద్ధతులు తెలుసు, వచ్చే జంతువు ఏమిటో గుర్తుపట్టగలిగేవాడు. ఏవో ఒకటి కొన్ని మాటలు కూడా వచ్చినాయి వాడికి. తల్లిదండ్రి పిల్లాడు సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకసారిట పెద్ద గాలి దుమారం వచ్చింది. వీళ్ళు అడవిలోనే ఉన్నారు. కొద్దిగా ఊరికి దగ్గరగా వెళ్తుండగా ఆ వచ్చిన దుమారానికి, వచ్చిన గాలికి కకావికలైపోయారు. అయితే గాలికి చెట్లు చేమలు కొట్టుకుపోయినట్టు పిల్లాడు ఎక్కడికో కొట్టుకుపోయాడు. గాలికి తోసేసింది గాలి. వాడు దొరకల వాళ్ళకి. వాళ్ళు బాగా వెతుక్కున్నారు. తల్లిదండ్రి తెగ ఏడ్చారు. ఎంత శోకాలు పెట్టినా పిల్లవాడు దొరకల. వీడు పోయి ఎక్కడెక్కడో చెట్లతోటి ఒక చెట్ల రెమ్మల్లో చిక్కుకుని ఆ రెమ్మలు ఎగిరిపోయిన వైపుకి వెళ్ళిపోయాడు. వెళ్ళి అడవిలో ఒక మధ్య భాగంలో ఒక పొదలో పడిపోయాడు. ఇక అక్కడే ఉన్నాడు. ఉంటే వాడికి తెలిసింది, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, అమ్మా నాన్న ఇక్కడ లేరు, ఇది మనకు తెలిసిన ప్లేస్ కాదు. అడవి మొదటి భాగం అంతా వాడికి తెలుసు, మధ్య భాగం తెలియదు. ఇంకా చిన్నపిల్లాడే, వాళ్ళంత లోపలికి ఎప్పుడు వెళ్ళల. ఆ మధ్యలో పడిపోయి ఉండి వాడికి అర్థమైంది. కానీ ఎలా వెళ్ళాలి ఏమీ ఇంకా అంత తెలియలే. లేచి మెల్లిగా అమ్మా నాన్న అనుకుంటూ పోయేవాడేమో. కానీ బాగా చీకటి, వాన, తెరిపి లేదు. వాడికి కాసేపటికి తెలిసింది ఎవరో తనని చూస్తున్నారు. కొన్ని గంటలు గడిచిపోయాక, ఒక రోజంతా గడిచిపోయింది. ఆకలి దప్పులతోటే ఉన్నాడు పిల్లాడు. ఎవరో చూస్తున్నారు. చూస్తే దూరంగా ఒక పొదలో ఎంచి ఒక మిణుగురు పురుగుల్లాగా మెరుస్తున్న కళ్ళు కనపడుతున్నాయి వాడికి. నేను గుర్తుపట్టాడు. ఆ తోడేళ్ళని తెలుసు వాడికి. భయం వేసింది. తోడేళ్ళు పిల్లల్ని లేపేస్తాయి. వాడు అలా దీనంగా ఉన్నాడు. ఏం చేయాలో తెలియక, వాడికి తెలియటల్లా ఏం చేయాలి. పరిగెత్తి పారిపోవడానికి కూడా ఆ పొదకి చిక్కుకుపోయి ఉన్నాడు వాడు. ఆ తోడేలు అదొక ఆడ తోడేలు. అది మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది. ఈ గాలికి దాని పిల్లలు కొట్టుకుపోయింది. అదొక పాలిచ్చే తల్లి. దగ్గరకు వచ్చి ఈ కనపడుతున్న పిల్లవాడిని నాలుకతో నాకి వాడిని దగ్గరకు తీసుకుంది. అది ఎప్పుడైతే తను చూసి పళ్ళు చూపించకుండా నాలుగుతో నాకుతుందో వాడికి తెలిసింది ఇది ఫ్రెండ్లీగా ఉంది అని.
దాన్ని మెడ కావలించుకున్నాడు. అది మెల్లిగా ఆ పొదలోంచి వాడిని బయటికి తీసుకొచ్చింది. తనతో పాటు తీసుకుపోయింది. ఇది వీడు తన పిల్లాడు కాదని తనకి తెలుసు. వీడు మనిషి పిల్లాడు, వీడి దగ్గర వాసన వస్తుంది, కానీ వీడి దగ్గర తల్లిపాలు దాగే లక్షణం ఉంది. ఇంకా ఎన్నర్థం 2 ఏళ్ల వాడే కదా. సో దాంతో ఈ పాల వాస వస్తున్న పిల్లవాడిని అది తీసుకుపోయింది తనతో పాటు. వాడికి పళ్ళు అవి ఇవి తెచ్చిపెట్టేది. ఆ తోడేలు వెనకాల పెట్టి తిరగటం నేర్చుకున్నాడు. దాన్ని మెడకరుచుకుని పడుకునేవాడు. వాడికి భయం వేస్తే పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి తోడు. ఈమె దాంతో పాటే ఉండేవాడు. తర్వాత క్రమంగా దానికి మళ్ళీ పిల్లలు పుట్టాయి. ఆ పిల్లలతో పాటే వీడు తిరుగుతుండేవాడు. క్రమంగా మాటలు మర్చిపోయాడు. తోడేళ్ల సంజ్ఞలు వచ్చినాయి. వాసన కదలికల్ని గుర్తుపట్టడం నేర్చేసుకున్నాడు. మరి అక్కడ అడాప్షన్ అదే కదా, అడవిలో ఉండటం వల్ల రకరకాల జంతువులతో కలిసేవాడు. ఈ తోడేలు పిల్లలతోటి తన తర్వాత పుట్టిన పిల్లలతోటి వాడు తిరుగుతూ ఉండేవాడు. అవి కొంచెం పెద్దవైనే తల్లి మళ్ళీ కడుపుతోంది, మళ్ళా పిల్లలు పెట్టి సీజనల్ ప్రకారం పుడతాయి కదా జంతువులు, వాటితో పాటు తిరిగేవాడు. అదొక మందలాగా ఉండేవాళ్ళు వాళ్ళంతా. ఈ ఆడతోడేలు వీడిని తన కొడుకుగానే ఉంచుకుంది. మిగిలినవి కూడా చిన్నపాడు అవి పుట్టినప్పటి నుంచి వీడు ఉండటంతో వీడు ఆడ్ మ్యాన్ అవుట్ కాల. అక్కడ నాగులు వాడితో పాటే ఉండేవాడు. అయితే కొంత అంత పెద్దవాడయ్యాక 8 సంవత్సరాలు 9 ఏళ్ళు వచ్చేసినాయి. వాడిది ఒంటి మీద బట్టలు గిట్టలు ఏం లేవు. వాడికి మామూలుగా తోడేళ్లలాగా 4 కాళ్ళ మీద నడవటం వచ్చు, మనిషిలాగా నడవటం కూడా వచ్చు. ఒకసారి అడవిలో ఆహారం తక్కువగా ఉండి తోడేలు గుంపుతో ఒక కుగ్రామం లోపలికి వెళ్ళాడు వాడు. వెళ్తే ఈ తోడేళ్ళన్నీ కోళ్ళని వాటిని పట్టుకొచ్చేసుకున్నాయి. వీడు కూడా దొరికినవేవో 1-2 తెచ్చాడు. కానీ మనుషుల్ని, బట్టల్ని, లోపలున్న సామాన్లు, గిన్నెలు, కొంతమంది మనుషులు ఒక రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్న మాటలు వినేసరికి వాడికి లీలగా తన ప్రపంచం గుర్తొచ్చి వాడు అమ్మా నాన్నని వెతుక్కోవాలనుకున్నాడు. అడవిలోంచి బయటకు వచ్చి గ్రామాల వైపుకి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు ఆలోచించుకుని అన్ని జ్ఞాపకం చేసుకుని తనకిద్దరు ఉండాలి అమ్మా నాన్న, వాడికి తెలుసు. కొద్దిగా మాటలు కూడా వచ్చే ఉన్నాయి కదా అప్పటికి. మెల్లిగా ఒకటి కూడబలుకుంటూ ఈ గ్రామానికి 3-4 సార్లు వచ్చి కొన్ని మాటలు తెలుసుకుని ఒక కుగ్రామం లోపలికి వెళ్ళాడు. ఒక భార్య భర్త వాకిట్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళని మీరేనా మా అమ్మా నాన్న అని అడిగాడు. అడగగానే వాళ్ళకి ముందు షాక్ అయిపోయారు. తర్వాత చూస్తే ఈ అడవిలో ఉండి గట్టిగా దుక్కలా ఉన్న పిల్లాడు, బలంగా ఉన్నాడు. వాడు 8-9 ఏళ్ళు ఉన్నాయి, గైరుగా కనపడుతున్నాడు. వీడిని వాడేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారు, అవును ఆయన మేమే మీ అమ్మ నాన్న అని చెప్పి వాడిని లోపల తీసుకున్నారు. తీసుకెళ్ళారు. మర్నాడు పొద్దు నుంచి వాడిని పొలం పనిలో పెట్టారు. మనమే పని చేసుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి, మనం పేదవాళ్ళం, మనకేం లేదు, ఈ పొలంలో గుప్పులు తవ్వాలి, పొలం దున్నాలి, పంట వేసుకుంటే మనకు పంట వస్తుంది అని చెప్పి గంజి ఇచ్చారు. ఇప్పుడు చిన్నప్పుడు ఇంత తాగినట్టుంది, వాడికి తెలీదు. రెడీగా ఆహారం చూసేసరికి వాడికి సంతోషం వచ్చింది. అడవిలో ఎంత వేటాడాలి, ఎన్ని చెట్లు ఎక్కాలి, అక్కడికి వాడు పళ్ళు అవి కోసుకుని తినేవాడు. ఈ ఆహారం వీళ్ళతో ఉండాలంటే ఇదే తినాలి. వీడికి గంజి తాగాడు. 2 సార్లు ఏమో గంజి ఇచ్చారు, తాగాడు. సాయంకాలం ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే వీడికి ఆహారం వేరే వాసన వస్తున్నది ఏదో తెలుస్తోంది. వీడిని ఒక గదిలో పడుకోమన్నారు. బయట ఉన్న ఒక పంచలో ఇక్కడ పడుకోమన్నారు. వాడు బయట కూర్చున్నాడు. వాడికి వెంటనే నిద్ర రాల. అడవిలో ఎక్కడి నుంచో తోడేలు అరుపు వినపడుతుంటే లేచి కూర్చున్నాడు. తీరా చూస్తే వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటున్నారు. వాళ్ళు కూరలు కలుపుకుని తింటున్నారు. తను తాగింది వేరు, వీళ్ళు తినేది వేరు. ఆవిడేమంటోంది, వాడ మనిషి అంటోంది, దుక్కలా ఉన్నాడు కుర్రాడు, శుభ్రంగా వాడేసుకోవచ్చు వీడిని, ఏముంది మన బిడ్డే అంటే చాలు, వాడికి ఇంకేం చేయక్కర్లే, మనతో పాటు ఉంచుకుంటే హాయిగా పనిచేస్తాడు, గంజితో సరిపోతుంది. వాడు ఎట్టాగో అడవిలో ఉన్నవాడు, వాడికి ఏం కావాలి, పళ్ళు కాయ అవి కోసుకుని తినేస్తాడు, ఏవో దుంపలు ఏరుకుని తినేస్తాడు, వాడికి అలవాటేగా. ఓ చెంబడి గంజి పోస్తే చాలు, అన్నం వాచేసి గంజి వాడి పోస్తే అన్నం మనం తినే అనగానే వాడికి తెలిసిపోయింది, అమ్మో వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకో గ్రామానికి వెళ్ళాడు. వీడు ఇంకో గ్రామానికి వెళ్తే ఓ భార్య భర్త కూర్చుని కనపడ్డారు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, ఒక 50 ఏళ్ళు అలా ఉంటాయి, కాస్త పెద్దవాళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు పిల్లలంతా కలిసి ఉండే ఇళ్ళు ఏం కావు అవన్నీ, ఇద్దరిద్దరు మనుషులే ఉన్నారు, ఆడా మగ. వీడు మీరేనా మా అమ్మ నాన్న అని అడిగాడు. అడిగేసరికి వాళ్ళకి తెలిసింది వీడికి ఏదో వచ్చింది ప్రాబ్లం అని. సరే బాగా కనుక్కున్నారు. కనుక్కుంటే వీడు అడవిలో నుంచి వచ్చాడని తెలుసుకుని వాడిని ఇంట్లో ఉంచుకున్నారు. ఇంట్లో ఉంచుకుని మెల్లిగా చిన్న పనులు చేయించడం మొదలుపెట్టారు. అన్ని పనులే. 2 రోజులు 3 రోజులకి వీడికి తెలిసింది వీళ్ళు కూడా నన్ను పని చేయిస్తున్నారు,
వాళ్ళు వేరే పదార్థాలు తింటున్నారు కానీ నాకు అవి పెట్టట్లేదు. అయితే మీరు మా అమ్మ నాన్న కాదు, నేను వెళ్ళిపోతానన్నాడు. కానీ మొదటివాడు అంత గట్టివాడు కాదు, వీడు బాగా గట్టివాడు. వీడు ఈ కుర్రాన్ని 2 దెబ్బలేసి, ఈ నాగుల్ని ఎక్కడికి వెళ్తావు, పని చేస్తానని ఒప్పుకుంటే కానీ గదిలోంచి బయటికి రానివ్వనని చెప్పి ఓ గదిలో వేసి తలపేసేసాడు. వీడు అర్ధరాత్రి దాకా కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియక. అర్ధరాత్రి వాడికి తోడేలు అరుపు వినపడింది. దూరంగా ఉన్నా వినిపిస్తుందిగా వాడికి. వాడేమనుకున్నాడు, ఓహో ఇదే కరెక్ట్ అని ఇక తోడేలాగా అరవడం మొదలుపెట్టాడు. ఈ ఇంట్లో వాళ్ళు హడిలిపోయారు. వీడు అరుపులకి నాకు హెల్ప్ చేయండి అని అరుస్తున్నాడు. వాడు ఎలా అరుస్తున్నాడు వీళ్ళకేం తెలుసు, తోడేళ్ళు అరిపే తెలుసు. అడవిలోంచి ఎన్ని తోడేళ్ళ వచ్చి బాకెట్టు నుంచుంది. హడలు పుట్టింది. తోడేళ్ళంటే మామూలుదే అది. గబగబా తలుపు తీశారు. బాబు వెళ్ళిపోని. వీడు వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు. సో మనుషులు మోసం చేస్తారు, మాయగా ఉంటారు. ఒక తోడేలు వాడి దగ్గర తీసింది, మిగిలిన తోడేళ్ళన్నీ కలుపుకున్నాయి. మనుషులు మాత్రం అట్లా లేరు. పోనీ ఎవరో అనుకో, పోన్లే పిల్లాడని చేరదీసి మామూలుగా ఉంచుకోవచ్చు కదా, తమతో పాటు ఉంచుకోరు, వాళ్ళని వాడేయాలని చూస్తారు. వాడు మెల్లిగా ఆ ఊరు ఈ ఊరు తిరగటం మొదలుపెట్టాడు. తీరా 3వ, 4వ ఊరు అలా వెళ్తే ఒక వేప చెట్టు కింద ఒక భార్యాభర్త దీనంగా కనపడ్డారు. డల్గా ఉన్నారు. వాళ్ళకి ఒక పక్కన ఒక పొయ్యి మీద అన్నం కొత్త ఉడుకుతోంది. ఇద్దరు కూర్చుని ఉన్నారు. మీరేనా మా అమ్మ నాన్న అని అడిగాడు. అడిగితే వాళ్ళు చాలా దీనంగా ఉన్నారు. మెల్లిగా తలకాయ ఎత్తు చూసి, బాబు ఎన్నేళ్ల క్రితము మా అబ్బాయి ఒకడు 2 ఏళ్ల పిల్లాడు గాలి వానకి కొట్టుకుపోయాడు. పిల్లాడు ఏమైపోయాడో తెలీదు. కాస్త అటు ఇటుగా నీ వయసే ఉండొచ్చు ఇప్పుడు. కాస్త మొహం కూడా అలాగే కనపడుతుంది. అవునో కాదో తెలీదు. మాతో ఉండన్నాడు. వీడికి ఏం డౌటు, ఇప్పుడు 2 సార్లు గమనించాడు. తోడేలు తెలివితేటలు, మనిషి తెలివితేటలు వాడకుండా తోడేలు తెలివితేటలు వాడుతున్నాడు. అయితే ఏమన్నారు వాళ్ళు, అన్నం తింటావా అని అడిగారు. ఏమన్నా తిన్నావా, అన్నం తింటావా, తింటానన్నాడు. తింటానంటే ఆవిడ ఏం చేసింది, ఆ కుండ తీసుకొచ్చి 3 ఆకులు వేసి 3 బోర్లు ఇచ్చింది. ఏవో కూర తెచ్చి వేశారు. వీడికి కూడా కూర వేశారు. వాడు వీళ్ళ ఆకుల్లోది వాసన చూస్తున్నాడు. వాళ్ళు కూడా అదే తిన్నారు. సరే తిన్నారు. అన్నం తిన్నాక లోపల తీసుకెళ్ళారు. ఏదో ఒక మంచం ఉంది, ఆ మంచం మీద పడుకున్నాడు. పడుకున్నాక మర్నాడు పొద్దున్న లేచాక, నేను ఏ పనైనా చేయగలను, నేను ఎన్ని పనులైనా చేస్తాను, ఏ పనైనా చేస్తాను, నాతో బాగా ఉండండి అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారు, నువ్వు పని చేయటం ఎందుకురా, చిన్నపిల్లాడివి కదా నువ్వు పని ఏం చేయక్కర్లా. నువ్వు ఇప్పుడు ఆడుకునే వయసు, ఏదైనా నేర్చుకునే వయసు, చదువుకోవచ్చు కూడా. నువ్వు ఊళ్ళో ఒక చిన్న బడి ఉంది, నువ్వు పొద్దున్న అన్నం తిని అక్కడికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా చదువుకో, ఏదైనా నేర్చుకో, హాయిగా నీ వయసు పిల్లలు 5-6 ఉన్నారు, ఆడుకో. అమ్మా నాన్న ఉన్నారు కదా పని చేయటానికి, నువ్వేం పని చేయక్కర్లా అనగానే వాడికి సంతోషం వచ్చింది. వాళ్ళిద్దరిని కావలిచ్చుకున్నాడు. కావలిచ్చుకున్నాక వాడికి తెలిసింది, వీళ్ళు నా ఓనే, నా సొంత వాళ్ళు అని. వాడికి రాత్రిపూట సాయంకాలం అయ్యేసరికి తోడేళ్ళు గుర్తొచ్చేవి. బాధగా ఉండేది వాళ్ళని వదిలేశానని. కానీ వాడు వీళ్ళతోటి హాయిగా ఉండటం తెలుసుకున్నాడు. వాళ్ళు పెట్టే తిండి, నోటికి తిండి అందించటము, శుభ్రంగా స్నానం చేయించటము, ఎక్కడికైనా వెళ్తుంటే వెంబడి పెట్టుకు తీసుకెళ్ళటము, నలుగురికి వీడే మా పిల్లాడని చెప్పటము, వాటి వల్ల క్రమంగా వాడు వాళ్ళతోటి అడ్జస్ట్ అయిపోయాడు. రాత్రిపూట తోడేళ్ల గుంపు మందది అరుపులు వినపడ్డప్పుడల్లా మా అమ్మ కూడా ఇక్కడే ఉంది వీళ్ళలో అని గుర్తు చేసుకునేవాడు. కానీ క్రమంగా వీళ్ళ దగ్గరుండి మనిషి పిల్లవాడిలాగా ప్రవర్తించడం అన్నీ నేర్చుకున్నాడు. హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే.